గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మలక్పేట్ పిఎస్ పరిధిలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మరి అనుకోకుండా 2 రోజుల క్రితం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఆయనకి 2 పిల్లలు ఆడపిల్లలు కూడా ఉండడం జరిగింది. అయితే ఆయన అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, అసలు ఏం జరిగిందనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఆయన భార్య మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 10 years అయింది. 10 years అయింది. అసలు ఏం జరిగిందమ్మా? ఏమన్నా అంటే కొద్ది రోజుల నుంచి మనస్తాపంతో ఉండడం కానీ, మీతో బాగానే ఉన్నారా లేకపోతే? బాగానే ఉన్నాడు కానీ ఇంకా 2 years బ్యాక్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు సంవత్సరంలోనే ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు. కొంచెం అప్పటి నుంచి కొంచెం డిప్రెషన్లో పోయిండు. అంటే ఎలా ఉండేవాళ్ళు మీతో? 2 సంవత్సరాల ముందు ఎలా ఉన్నారో, చనిపోయాక ఎలా ఉన్నారు? ఇంతకుముందు బాగానే ఉండే. అప్పుడప్పుడు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక రొటీన్గా ఇంట్లో అవుతుంది ఆ గొడవలు. అయినా కానీ బాగానే ఉండే ఇంతకుముందు. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఫస్ట్ వాళ్ళమ్మ అంటే మస్తు ప్రాణం ఉండే మేడం ఈయనకి. వాళ్ళ డాడీ కంటే వాళ్ళ అమ్మనే ఎక్కువ ఇష్టం ఉండే. సడన్గా ఇట్లా అయ్యేసరికి అసలు బాడీ తట్టుకోలేదు. అంటే 2 సంవత్సరాలు అయింది అంటున్నారు. అంటే ఒకేసారి తన అమ్మ నాన్న చనిపోవడం అది జీర్ణించుకోలేకపోయారు అంటారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే మరొకటి వస్తున్న వార్త, ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అంటుంది. అది ఎంతవరకు నిజం? ఇంట్లో సమస్యలు అంటే ఏం లేదు మేడం. బాగానే మంచిగానే ఉండేటోడు పిల్లలతోటి, నాతోటి. ఇంకా మా పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతుండే వస్తుండే బాగానే ఉండే. కానీ సడన్గా వాళ్ళ పేరెంట్స్ సంవత్సరం లోపలనే పోయేసరికి అప్పటి నుంచి అనేటోడు, నేను చనిపోతా, మా అమ్మ వెళ్ళిపోయింది, ఇంకా నేనుండి ఏం చేయాలి, అట్లా ఇట్లా అనేసి చాలాసార్లు అనేటోడు. మా అమ్మ వాళ్ళ గిట ఏమైంది నాకు అంటే కొంచెం అమ్మ మీద ప్రేమ ఉంది కదా, అట్లా అంటుండేమో, మారుతలే అనేసి మా అమ్మ వాళ్ళ గిట అన్నారు. అక్కడిక్కడి గిట తీసుకుపోయినాం, బాగానే చేపించుకున్నాం ఆయనకి. అయినా అమ్మ అంటే ఇప్పటివరకు 2 years అయినా కానీ నాకు అమ్మ పిలుస్తుంది. సడన్గా 1 year 1 week అవుతుంది. 1 week నుంచి డ్యూటీకి నేను పోను, నేను వెళ్ళిపోతా, మా అమ్మ దగ్గర నన్ను పిలుస్తుంది, నువ్వు బయటికి పో అనేసి నన్ను బయటికి వెళ్ళగొట్టేటోడు. బయటికి పో అని బయటికి పంపించిండు. 28కి మా చిన్న పాప బర్త్డే. 28కి పోయినాం, మార్నింగ్ గుడికి పోయి సాయంత్రం అది కేక్ ఆర్డర్ చేసి వచ్చిండు, చేసి తాగి పడుకుండు. నెక్స్ట్ డే తీసుకొచ్చిండు కేకు. ఇంకా అప్పటి నుంచి గొడవలు, నువ్వు బయటికి పో, అసలు ఏం సడన్గా అసలు ఇంట్లో గొడవనే లేదు. ఎందుకో కానీ లోపల భయపడుతుండు. ఏమైంది అని చెప్తున్నా కానీ అసలు దగ్గరకిట రానిస్తలేడు. బయటికి పో ఏమన్నా అంటే బయటికి పో, అసలు మ్యాటర్లే లేదు. ఏమన్నా అంటే బయటికి పో. ఇంతకుముందు అంటాడు అప్పుడప్పుడు, నేను చచ్చిపోతా, మా అమ్మ పోయింది అనేసి. కానీ 1 week నుంచి మాత్రం మరీ 2 monthsగా నేను ఉండను, నేను వెళ్ళిపోతా, మా అమ్మ పిలుస్తుంది. మా అన్న వాళ్ళు వచ్చిర్రు, మా 2 అక్కలు, మా అన్న తమ్ముడు వచ్చిర్రు. ఏంది బావా ఇట్లా ఎందుకు చేస్తున్నావు, ఏమైనా అవుతుందా నాకు చెప్పు అనేసి మా పెద్దన్న చాలాసార్లు చెప్పిండు, బతిమాలిండు చేయబట్టి. ఏమైనా అయితే నేను తీసుకుపోతా, బావా బట్టలు సర్దుకొని వెళ్దామంటే, లల్లిని తీసుకోవా, ఈమెను తీసుకోవా, నేను రాను, నేను ఇన్నే ఉంటా, నేను రేపు వస్తా, కానీ ఈమెను తీసుకోవా అంటాడు. ఇప్పుడు నువ్వు రాక ఆమెను ఎందుకు తీసుకోవడం, ఇంకా ఇప్పటి నుంచి గొడవ చేయొద్దు, మంచిగా ఉండను అనేసి నన్ను మా ఇద్దరిని సంధాయించి పోయారు. మా అన్న మా అక్కలు ఇద్దరు వచ్చిర్రు. ఇప్పుడు ఆ రోజు నైట్ ఏమో అట్లానే గొడవ అయింది. మీ అన్న వాళ్ళు వచ్చిర్రు, మీ అక్క వచ్చింది. వాళ్ళు పోయినప్పుడు గిట్ట మటన్ తీసుకొచ్చిండు 1 kg. ఇట్లా మా అక్క వాళ్ళని గిట్ట చెప్పిండు, వదిన ఇట్లా వంట చేస్తాం తినేసి పోండి. అప్పుడు గిట్ట అంత సీరియస్ ఏం తీసుకోలే, ఇట్లా తిడుతురు అనేసి. ఇట్లా మామూలుగా మాట్లాడుకున్నాం అంతే. 1 kg మటన్ తీసుకొచ్చిండు. మా అన్నని గోవర్ధన్ ఇట్లా తినేసి పో, మా అక్కని గిట వదిన తినేసి పో. ఇప్పుడు వచ్చిరు కదా, అందరితో బాగానే ఉన్నాడు కానీ మరి సడన్గా ఇంటి పక్కన వాళ్ళతోటి, మా ఇంటికి పోయినా కానీ మంచిగా ఫ్రీగా ఉంటాడు. మా అమ్మని, మా నాన్నని, మా అక్కోళ్ళు వచ్చినప్పుడు అందరితోటి మంచిగా ఫ్రీగా మాట్లాడతాడు. మామ అత్తమ్మ అనేసి అందరినీ బాగానే పలకరిస్తారు. ఇంకా చిలకల పోతాడు, అన్నీ చూసి వస్తాడు. కానీ ఎందుకో సడన్గా 1 week నుంచి అసలు మంచి లేక లేడు. అంటే ఆఫీస్ డ్యూటీకి ఏమైనా వెళ్తున్నారమ్మా? రెగ్యులర్గా పోతుండే డ్యూటీలో ఏం లేదు, రెగ్యులర్గా పోతుండే వస్తుండే.
కానీ 1 వీక్ నుంచి నన్ను గిట్ట దగ్గరికి రానిస్తలేడు. ఏమైందంటే చెప్పడు. ఇప్పుడు ఇంటి పక్కన గొడవ అవుతారు, ఇప్పుడు వస్తారు కదా ఇంటి పక్కన వాళ్ళు, ఏమైంది ఇట్లా ఏం చేస్తున్నావు అంటే చెప్పడు. వాళ్ళని గిట్ట చెప్పడు. మరి ఈ అమ్మాయిని ఎందుకు బయట వెళ్ళగొడుతున్నావు అని చెప్పినా చెప్పడు. డోర్ లాక్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడప్పుడు అట్లా ఎన్నిసార్లు జరిగిందమ్మా? అంటే మిమ్మల్ని బయటికి పంపించేసి డోర్ లాక్ చేసుకోవడం ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. నైట్ గిట అప్పుడప్పుడు నైట్ గిట వెళ్ళు అనేసి అంటాడు, బయటికి వెళ్ళగొట్టేస్తాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్న రోజు అసలు ఏం జరిగిందమ్మా? ఆ రోజు మీరు ఎక్కడున్నారు? నేను ఇక్కడనే ఉన్నా మేడం. ఆ రోజు నైటు పాప బర్త్డే ఉందని కేక్ ఆ రోజు తేయకుండా నెక్స్ట్ డే తీసుకొచ్చిండు. ఇంకా నైట్ ఆ నైట్ ఏమో నేను ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఇప్పుడు అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా భరించడం అనేసి నేను అదే నైటు పిఎస్కి పోయినా. సార్ ఇట్లా చేస్తుండు, నన్ను పిల్లలని ఇంట్లోకి రానిస్తలేరు, ఇట్లా ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడుతుండు. ఇప్పుడు న్యూ ఇయర్ కదా, ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఎట్లా ఉంటుంది మేడం, 31st నైటు ఇప్పుడు అందరు తాగేసి ఉంటారు అట్లా ఇట్లా, ఇంకా ఈ టైంకి పిల్లని ఇట్లా బయటికి వెళ్ళగొడితే మంచిదేనా సార్ అని చెప్తే కంప్లైంట్ ఇట్లా రాయలే కానీ ఇట్లా చెప్పిర్రు. ఇప్పుడు బందోబస్తులో ఉన్నారమ్మా డ్యూటీ, ఇప్పుడు నువ్వు చెప్పినా రారు, ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ వస్తామని చెప్పిర్రు పిఎస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. సరే సార్ అని చెప్పేసి నేను వచ్చేసిన. అయినా డోర్ తీయలే. మా ఇంటి పక్కన ఇజ్జా అనేసి ఉంటుంది, ఇంకా ఇంట్లో డోర్ కొట్టినా 2-3 సార్లు కొట్టినా, పిల్లలు గిట్ట కొట్టిరు, డోర్ లాక్ తీయలే. ఈయన ఇప్పుడు మామూలుగా రొటీన్గా అవుతూ ఉంటాడు, డోర్ నన్ను బయటికి వెళ్ళగొడతాడు, డోర్ లాది మళ్ళీ ఆయననే తీస్తాడు డోరు. ఇంకా రేపు మార్నింగ్ ఎలాగో పోలీసు వాళ్ళు వస్తా అన్నారు కదా, ఇప్పుడు రేపు మార్నింగే వద్దాం అనేసి అక్కడ పోయి పడుకున్నాను. పోలీసులకు మీరు చెప్పినట్టు ఆయనకి తెలుసా, మీ భర్తకి తెలుసా? తెలియదు. ఇంకా నన్ను బయటికి పోమని చెప్పిండు కదా, లోపల లాక్ వేసుకుండు, లోపలనే ఇంకా పడుకుండు. పిఎస్కి పోయి మళ్ళీ వస్తే డోర్ 2-3 సార్లు కొట్టిన, లాక్ తీయలే. ఇంకా రేపు మార్నింగ్ అయినా అవుతాంలే అనేసి ఇంటి పక్కన ఆమె దగ్గర పోయి పడుకున్నా. ఇక మార్నింగ్ పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఇంకా వాళ్ళకిట్టే డోర్ కొట్టిర్రు, ఓపెన్ చేయలే. ఇంకా మా పెద్ద పాపనేమో ఆ కిటికీ ఇట్లా కొడితే అది వెళ్తుంది ఆ కిటికీ. ఇక ఇక్కడ నుంచి గేట్ కాడ నుంచి అక్కడ నుంచి ఎక్కించిన, ఇక్కడ నుంచి డోర్ తీసింది. అప్పుడు పడుకుండు, కిందనే పడుకుండు, ఆ రూమ్లో కిందనే పడుకుండు. అప్పుడు అది సిప్పింగ్ ఉంటుంది ఆ పిల్లలది సిప్పింగ్ ఉంటుంది, అదేమో మేడకి ఇట్లా చుట్టుకుండు, ఇంకా కిందనే పడుకుండు. ఇంకా పోలీసు వారు వచ్చిర్రు. అంటే మీరు అప్పుడే ఇది చూసి పోలీసులకి చెప్పారా? చెప్పినప్పుడు పోలీసులు వచ్చి చూసారు, వాళ్ళు డోర్ చేస్తే ఇంకా వాళ్ళే చూసిరు, తాడు గిట్ట ఇప్పిర్రు. ఇప్పినాక ఆయనతోటి చేసిండంట ఒక బ్యాచ్, ముషిరాబాద్ పిఎస్లో ఆయననే చేసిండు. ఇద్దరు ఒక దగ్గర చేసిర్రు. ఏంది కిరాణి ఇట్లా అయిపోయినావు, ఇంతకుముందు ఎంత బాగుండేటోడు, ఇట్లేమైనావు, మనం ఇద్దరం ఒక దగ్గర చేసినాం, 2 పిల్లలు భార్య, మంచిగా ఉండొచ్చు కదా, ఎందుకు నీ లైఫ్ ఇంత స్పాయిల్ చేసుకుంటున్నావు, అట్లా ఇట్లా మాట్లాడి నేను లోపల పోతే నువ్వు బయటికి వెళ్ళమ్మా, మేమిద్దరం మాట్లాడుకుంటాం, నన్ను రానిస్తలేరు ఆ సార్ పోలీసు ఆయన గిట్ట, నువ్వు బయటికి వెళ్ళు మేమిద్దరం మాట్లాడతాం అన్నారు. నేను బయటికి వచ్చేసిన. ఇంకా అన్నారంట, ఏంది ఇట్లా తాగుతున్నావు, నీకు 2 పాపలు ఆడపిల్లలు, మంచిగా ఉండొచ్చు కదా, మంచి డ్యూటీకి వెళ్ళిపో రెగ్యులర్గా, ఏంది తాగుడు ఇట్లా సూసైడ్ ఐటమ్ ఎందుకు చేసుకుంటున్నావు, మంచిగా ఉండు. ఎన్నిసార్లు అమ్మ చేసుకోబట్టి? అంటే ఇట్లా తాడు ఇది మాత్రం అది ఇప్పుడే ఫస్ట్, ఇంతకుముందు మా డోర్ లాక్ అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేసుకుంటాలే అనేసి నేను గిట్ట అట్లా అనుకున్నా. వాళ్ళు గిట్ట పిఎస్ వాళ్ళు ఒక 1 hour 2 hours మాట్లాడుకున్నారు. ఇంకా వెళ్ళమ్మా నీ పని నువ్వు చూసుకో, పిల్లలను స్నానం, అప్పుడు న్యూ ఇయర్ January 1st ఆ రోజే 1st తారీఖుంటే పిల్లలను స్నానం చేపి గుడి అట్లా ఇట్లా తీసుకుపో బయటికి. చాకు ఏమో వెనకల ఇట్లా దాపెట్టుకున్నంట, చాకు వెనకల అక్కడ తీసుకుపోతే అది ఇట్లా చేయి పెట్టిండో ఏందో, ఆ చాకులేక అనిపిస్తే అది తీసి నాకు ఇచ్చి మా యారాలకి ఇచ్చిండు. ఇంకా సార్ వచ్చి మాట్లాడిండు, కొంచెం జాగ్రత్త అమ్మా, చాకు అవి ఇవి ఎక్కడెక్కడో పెట్టుకుంటుండు, పెట్టుకుంటుండు, కొంచెం జాగ్రత్త, ఆయన మైండ్ రిలాక్స్ కావాలంటే పిల్లలను స్నానం చేపి ఎక్కడైనా గూడికో ఎక్కడికైనా తీసుకుపో అన్నారు. ఇంకా వెళ్ళు లోపల సామాను అక్కడిక్కడ చిందరవందరగా పడి ఉంది, ఇంకా లోపల పని చేసుకోపో అనేసి నన్ను ఆ సార్ చెప్పి లోపల పంపించిండు. ఆ సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు ఇంట్లో ఉండవు, బయటికి వెళ్ళి అనేసి మళ్ళీ నాకు బయటికి వెళ్ళగొట్టి లోపల లాక్ వేసుకుండు, డోర్ వేసుకుండు, కొట్టిన. ఇక 1 hour 2 hours వరకు ఇక్కడనే కూర్చున్నా, అయినా డోర్ తీయలే. మా అమ్మ నాన్న మా అన్న తమ్ము అందరికీ ఫోన్ చేసిన, ఇట్లా అన్న 2 రోజుల నుంచి డోర్ తీస్తలేడు, అట్లనే ఏమైనా అంటే నన్ను అసలు ఇది చేస్తలేడు, ఏమైనా అంటే బయటికే పంపిస్తుండు, మీరు ఒకసారి రండి, ఏముందో ఈ మాట మాట్లాడుకుందాం రండి అనేసి మా అన్నని మా తమ్ముడిని అమ్మ నాన్నని అందరినీ పిలిచిన. అయితే మా తమ్ముడు అన్న ఇద్దరు ఎప్పుడు వచ్చిర్రు, 12 o'clock వచ్చిర్రు. ఆయన 10:30కి డోర్ వేసుకుండు.
అప్పటి వరకు నేను ఇన్నే కూర్చున్నా. ఆమె మా యారాలు ఏమన్నది ఆమె మా ఇంటి పక్కనే. ఇంకా ఎంతసేపు అని కూర్చుంటావు ఆమె లక్ష్మి, ఇంకా ఎంతసేపు అని కూర్చుంటావు, ముఖం గిట్ట కడుక్కోలే, పిల్లలు గిట్ట నాతో పాటే కూర్చున్నారు. ఇంకా ఇట్లనే ఎంతసేపు కూర్చుంటావు, రా ముఖం కడుకో, ఏమైనా తినుదా. ఇంకా వాళ్ళకిట ఇప్పుడు తెలుస్తుంది కదా గొడవలు, ఇట్లా మామూలుగా కదా అప్పుడప్పుడు డోర్ వేసుకుంటా ఉంటాడు. ఇంకా ఆయన మనం మత్తు దిగినాక ఆయననే వచ్చి డోర్ లాక్ చేస్తాడు. తర్వాత లల్లి లల్లి అని పిలుస్తాడు. రా అప్పటి వరకైనా ఇప్పుడు డోర్ కొట్టినా ఓపెన్ చేస్తలేడు, రా ముఖం కడుక్కొని అన్నం తినుదా అనేసి నాకు పిలిచింది. ఇంకా పిల్లలని గిట్ట ముఖం ఇంకా గడిపించిన, నేను గిట్ట ఈయన కూర్చొని ముఖం కడుక్కున్నా. ఇంకా ఆ ఇంటి అక్కడ పోయినా 11:30 12 o'clock అట్లా పోయి అన్నం తిన్నా, కొద్దిసేపు కూర్చున్నా, ఆడనే కూర్చున్నా. ఇంకా మా అన్నను ఫోన్ చేస్తే సరే వస్తామన్నారు. మా అన్న తమ్ముడు ఇద్దరు వచ్చిర్రు. ఎప్పుడు 2 o'clock అట్లా వచ్చిర్రు. 2 o'clock వచ్చి డోర్ కొట్టిర్రు. అటు సైడ్ మా తమ్ముడు, ఇటు సైడ్ మా అన్న ఇద్దరు డోర్ కొడితే బాబా డోర్ తీ అన్నారు. డోర్ లాక్ తీయలే. పెద్ద పాపని మళ్ళీ కిటికీ ఎక్కించిన, ఎల్లు బేట డోర్ తీ లోపలికి వెళ్ళి అంటే డోర్ తీసింది. డోర్ తీసేసరికి ఇంకా లోపల పోతే హ్యాంగింగ్ చేసుకో. అంటే అమ్మ ఎప్పుడైతే ఎప్పట్లాగానే ఆయన మళ్ళీ డోర్ వేసుకోవడం జరిగింది, మరి అప్పుడే పాపని లోపలికి పంపించి డోర్ తీసే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు? ఏమో మార్నింగ్ ఏమో చెప్తుండు, నేనైనా చస్తా నిన్నైనా చంపుతా, చాకు గిట్ట వెనుకలో పెట్టుకుండు. ఇంకా సార్ వాళ్ళు గిట్ట చెప్పాను, జాగ్రత్త అమ్మా, ఈయన మైండ్ రిలీఫ్ కావాలంటే ఎక్కడైనా తీసుకోపో బయటికి అన్నారు. ఇంకా అట్లయినా తీసుకోపోదామనేసి లోపల పని చేసుకుంటున్నా, బయటికి వెళ్ళమన్నాడు. ఇంకా చాకు అవి ఇవి ఏమేమో అంటే మీకు అప్పుడే ఎవరైతే ఒక పోలీస్ అతను వచ్చి చెప్పాడో, అంటే చాకు వెనకాల ఉందని చెప్పినప్పుడు మరి మళ్ళీ లాక్ వేసుకున్నప్పుడు మళ్ళీ పాపని అలాగే ఎప్పటిలాగానే లోపలికి పంపించి డోర్ తీసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎందుకంటే అతను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అన్నట్టు పోలీసులు చెప్పడం జరిగింది. మీకు కూడా ఆయన బిహేవియర్ చూస్తే అర్థమైంది కదా, మరి అప్పుడే కనుక చేసి ఉంటే ఈ రోజు ఆయన బతికేవారు. ఇట్లా చేసుకుంటాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు మేడం. ముఖ్యంగా చెప్పాలంటే ఇదే అని ఎప్పుడు డోర్ వేసుకుంటాడు. ముందు ఆయన ఒకసారి హ్యాంగ్ చేసుకోవడం ప్రయత్నించాడు కాబట్టి మళ్ళీ అలా చేసుకుంటాడేమో అని చెప్పి మీరు ముందే కనుక జాగ్రత్త పడి ఉంటే ఈ రోజు ఇంత జరిగేది కాదు కదా. అది కరెక్టే కదా. సో ఇప్పుడు పోలీసులు కూడా రావడం జరిగింది, పోలీసులు ఏమని మీకు చెప్పారమ్మా? ఏం చెప్ప, కొంచెం జాగ్రత్త అమ్మా, ఆయన ఏమేమో చేసుకుంటుండు, కొంచెం జాగ్రత్త అన్నాడు. పోలీసులు ఆయన చనిపోయారని చెప్పి పోలీసులకు తెలిసిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చి ఏమన్నారు, మీకు ఏమని హామీ ఇచ్చారు, ఏమని ఇచ్చారు? ఆయన ఉద్యోగం మీకు ఇస్తామని చెప్పడం కానీ చెప్పారు మేడం. ఆయన ఉద్యోగం అయితే ఎటు పోదు, ఆ ఉద్యోగం నీకే వస్తుంది అన్నారు. ఇప్పుడు మీరు మొత్తానికి ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి న్యాయం కావాలి అంటే? ఎలాంటి అంటే ఇంకా నాకిట 2 ఆడపిల్లలు ఉన్నారు మేడం. ఇంకా బయట వేరే పని ఏం చేసినా కానీ ఇంకా నలుగురు 4 మాటలే అంటారు. కానీ ఆయన ఉన్నప్పుడు నలుగురు ఎన్ని మాటలన్నా ఆయన ఉన్నాడు అన్న ధైర్యం ఉండే. ఇప్పుడు ఆయన లేకుండా నేను నిప్పు లేక బతికినా కానీ ఇప్పటికే ఆయన పోయి గిట్ట 24 hours గిట్ట కాలే. ఎన్ని మాటలు విన్నానో నా చెవి ద్వారా నేను విన్నా మేడం. ఇంకా ఏం న్యాయం చేస్తారో అంటారు చాలా మంది. భార్య వల్లనే చనిపోయిండు, భార్య పట్టించుకోలేదు, ఇన్ని రోజులు ఏదో వీళ్ళు వచ్చి ఏదో చేసిపోయారు అన్నట్టు చెప్తుర్రు. మా ఇంటి పైన మా యారాలు ఉంటుంది, ఆమె గిట్ట తెలియదు మేము ఎంత గొడవ పడతామో. మా ఇంట్లో గురించి మాకు ఏమేమి అవుతుందో, మేము ఎట్లా ఉంటున్నాం అన్నీ వాళ్ళకి తెలుసు. మా మర్ది అవుతాడు బాలు అని, ఆయనకు వాళ్ళ భార్యకు ఇద్దరికి తెలుసు. ఇంకా మా యారాలు అయితే ఇగో ఈమె ఇక్కడనే ఉంటుంది, అమ్ములు అక్క అని, వాళ్ళ అక్కనే అవుతుంది. ఇంకా ఆమె ఆడబిడ్డ, ఇంకా ఆమె గిట వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, తమ్ముడు గిట్ట చెప్తుంది, ఎందుకు కిరా ఇంట్లో చేస్తున్నావు, మంచిగుండు, 2 పిల్లలు ఉన్నారు. ఆమె గిట అంటుంది, వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది, వాళ్ళ పెద్దమ్మ గిట కొడుతుంది, ఎందుకు రా ఇట్లా ఎందుకు చేస్తున్నావు అట్లా ఇట్లా అనేసి. ఇక వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకే తెలుసు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అక్కలు వస్తారు చెప్తారు, అప్పుడప్పుడు వాళ్ళకిట దగ్గరలోనే ఉంటారు అవైబుల్గా. సో చూడొచ్చు, ఎవరైతే కిరణ్ అనే కానిస్టేబుల్ చనిపోవడం జరిగిందో ఆయన చనిపోవడానికి గల కారణం కూడా 1 సంవత్సరం క్రితం ఒకే సంవత్సరంలో తన తల్లి తన తండ్రి ఇద్దరు కూడా చనిపోవడం అతను జీర్ణించుకోలేక అది మనస్తాపానికి గురై సంవత్సరం పాటుగా ఆయన ఇంట్లో కూడా సరిగ్గా లేకుండా, భార్యతో కూడా సరిగ్గా సఖ్యత లేకుండా ఆయన ఎంతో ఇబ్బంది పడడం జరిగింది. చాలాసార్లు ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకొని భార్య పిల్లల్ని ఇబ్బంది కూడా పెట్టారు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ తను ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కలకలం రేపిందనే చెప్పొచ్చు. అతనికి ఆత్మశాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ వేణుతో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.